నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మనం పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మనం సెర్చ్ చేస్తాం కదా! ఏ ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పేసి. అక్కడ నేను చూసింది ఏంటంటే మన తెలుగు యూట్యూబర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది మన పాండిచ్చేరిలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పారనమాట. హాయ్ అండి. నేను రీసెంట్‌గా పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ బోటింగ్ అయితే ట్రై చేశానండి. ఇక్కడ మనకి 4 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. ఇది కూడా నా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఇదే ఫస్ట్ ప్లేసు. ఇదొచ్చేసి మనకి ఫిషింగ్ హార్బర్ అండి. మనకి లోపలికైతే ఎలా ఉండదు. ఇంకా సెకండ్ వచ్చేసి మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే కవర్ చేస్తారండి. ఇదొచ్చేసి మనకి ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే కాదండి. అదొచ్చేసి మనకి పీచవరంలో ఉంటది. అది మనకి పాండిచ్చేరి నుంచి 64 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటదండి. మనం పాండిచ్చేరిలో చూసే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా చిన్నదండి. పీచవరంలో చాలా పెద్దగా అయితే ఉంటది. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి అరకుమేడు అండి. ఇక్కడ మనకి ఒక ప్లేస్ ఉంటది. అక్కడ మనకైతే బోట్ ఒక 20 మినిట్స్ అయితే ఆపుతారు. అక్కడ మనం కొంచెం డిస్టెన్స్ అయితే వాక్ చేసి ఆ ప్లేస్ అయితే కవర్ చేసుకుని రావాలి. ఆ ప్లేస్ కి వచ్చేసి మనం బైక్ లో కూడా వెళ్ళొచ్చండి. సో నేను అందుకని స్కిప్ చేశాను అనమాట. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మౌత్ ఆఫ్ ది ఓషన్ అండి. అంటే ఇక్కడ రివర్ వెళ్ళి అక్కడ మనకు సముద్రంలో కలుస్తారు అనమాట. సో నాకు ఈ ట్రిప్ మొత్తానికి 400 అయితే ఛార్జ్ చేశారండి. ఈ ప్లేసెస్ అన్నిటికీ 400 వర్తా కాదా కమెంట్ లో అయితే చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి ఫాలో కొట్టేయండి. మళ్ళీ కలుద్దాం.